అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పర్ణశాలకు వెళ్ళే పని ఉన్నదనమాట అండి. స్వామికి దీపారాధన చేసుకుందామని నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. పువ్వులు తీస్తే చాలా ఉన్నాయన్నమాట అండి. తెల్ల కలువ పువ్వులు తలో 4 ఇస్తే వాళ్ళు కూడా పూజకు పెట్టుకుంటారు కానీ అని చెప్పి ఎదురుగుండా చిట్టిని పిలిచి ఇక అందరికీ తలో 4 పువ్వులు చుట్టుపక్కల వాళ్ళందరికీ పంపించాను అనమాట అండి. ఏవండీ బోలెడన్ని పువ్వులు ఉన్నా సరే నాకు కంగారుగా ఉంటది. ఎక్కడ ఈ పాడైపోతాయేమో, ఇవన్నీ నేనే పెట్టుకోవాలని ఏమీ లేదు. పోన్లే ఆళ్ళు పూజలో పెట్టుకుని ఎదుటి వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా! అలా నన్ను అనిపిస్తదనమాట అండి. అంతే. ఝాన్సీ, ఝాన్సీ అమ్మ పిల్లని ఎలా పంపిస్తున్నారు పువ్వులు ఇస్తాను. పిన్ని గారు ఒకసారి రండి. కొబ్బరికాయ ఇస్తాను. చిలకలు వెళ్ళిపోతాయేమో ఇక్కడే ఉండండి. ఇవ్వండి గుళ్ళో కొడతారు కదా మీరు గుళ్ళోనా మీ ఇంట్లో మీ ఇష్టం ఎక్కడన్నా పట్టుకోండి. సరే వచ్చేస్తాయి. అదిగో వచ్చింది. లేదనుకోండి ఆవులు సరాసరి ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈ చెప్పులకేమో ఆ చిలకలు వెళ్ళిపోతాయి. कामाक्षि देव्यं बतवाद्रदृष्ट्या मूकस्वयं मूककविराघसि तदा कुरु त्वं परमेशजाये त्वत्पादमूले प्रणतं दयाद्रे उत्तिष्ठोत्तिष्ठ वरदे उत्तिष्ठ जगदीश्वरी उत्तिष्ठ जगदाधारे त्रैलोक्यं मङ्गलं कुरु. श्रीचन्द्रशेखर भगवान् शरण्ये श्रीचन्द्रशेखर गुरु भगवान् शरण्ये त्वत्पादभक्तिभरितः फलपुष्पपाणि एकाम्रनाथदैते तव दर्शनार्थी चरणमुपगतानां मुक्तिदौ ज्ञानदौतौ अभयवरदहस्तौ द्रष्टुमम्बस्थितोऽहं त्रिपुरदलनजाये सुप्रभातं नमाये. నాయన తండ్రి నీ సూర్యకిరణాల ముందు ఈ దీపాలు ఇవి ఒక లెక్క నాయన తండ్రి. మొన్న మీ ఆయన కూడా ఉన్నాడు కదా ఆవి ఇన్నప్పుడు అందుకని పెట్టు ఏమ్మా నాన్నకి నీకు ఎవరంటే మీ పక్కన వాళ్ళు ఉన్నా పెట్టు. అందుకనే కొంచెం ఎక్కువ పెట్టా అమ్మా. మీ పిల్లోడికి పెట్టు. ఆవు జున్ను పాలు తీయండి. అప్పు ఏంటి లీటరా? ఈ బాబాయ్ లీటర్ జున్ను పాలంటే ఎన్ని పాలు కలుస్తాయో తెలుసా అండి? ఎంత జున్ను అవుతుందో తెలుసా?
ఫ్రిడ్జ్లో పెడదాం ప్రస్తుతానికి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా ఇదిగో డైరెక్ట్గా ఇప్పుడే తీసినట్టున్నారండి. ఇదిగోండి, మంచి రోజే పంపించారు. ప్రస్తుతానికైతే మరి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డీపర్లో పెట్టాలి ఎప్పుడు కూడా. జున్ను పాలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుదరదు. మరి మిగతా ఆవు పాలు కూడా తిని పట్టుకొస్తా. బెల్లం కూడా సరిపోదండి. మొన్న కేజీ వేసా, కొంచెం తక్కువగా. 2 కేజీలు పట్టేస్తుంది. ఇదిగోండి, ఆవు జున్ను చేయటానికి సిద్ధం చేసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా పాలు, మళ్ళీ డీపర్లో పెట్టి గడ్డ కట్టించి ఇవన్నీ అనవసరం. బెల్లం కూడా అండి, ఇది నాటు బెల్లం ఉన్నది. ఆ బెల్లాన్ని వాడేసేసి ఇప్పుడు జున్ను చేసేస్తానండి. రక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః. కేజీ బెల్లం పట్టేస్తుందండి. ఈ బెల్లం సంధ్యకి పంపిద్దాము అని చెప్పి దంపించానండి. ముక్కలుగా దంపించి నరసమ్మతో కవర్లో వేయించాను. ప్యాక్ చేసేటప్పుడు బెల్లం పంపటం మర్చిపోయాను. ఆ బెల్లం ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. నంతో ధనంజయ. కొద్దిసేపు ఇలా ఉంచితే కరిగిపోతుందండి. పూర్ణ పూరయిత పుణ్యకీర్తిరనామయ. కరగబెడుతున్నా. బెల్లం కరగటానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట అండి. ఇది న్యాచురల్ బెల్లం కదా, అందుకనే బ్రౌన్గా కనిపిస్తుంది. ఇంకా జున్నుపాలు వేయలేదు. వేసిన తర్వాత ఈ కలర్ రావాలి. కానీ బెల్లం వల్ల ముందే ఏదో జున్నుపాలు కలిపిన కలర్ వచ్చేసేస్తుంది. కానీ నిజంగా అండి, భగవంతుడు ఉన్నాడండి. భగవంతుడిని నమ్మాలండి. మనం చేసే ప్రతి ఒక్క పనికి ఏదో చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని అంటారు చూడండి. అది నేను బాగా నమ్ముతానండి. మొన్న మన ఇంటి అవతల ఆవు ఈనితే దానికి ఏ సపర్యలు చేశాను. ఆవు గల ఓనర్ వచ్చి ఆవును తీసుకెళ్తా కొన్ని పాలు పిండిస్తానమ్మా అని చెప్పి ఒక 1/2 లీటర్ పాలు పిండి ఇచ్చాడండి. అది ఆవు జున్ను చేసి మళ్ళీ ఆ ఆవు పాల్లో కలుపు పాలు కూడా ఆవు పాలే తెప్పించి కలపాలండి. ఇక అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవు పాలు తెప్పించి జున్ను చేసి వీళ్ళు వాళ్ళు అని కాదండి, అందరికీ పంచిపెట్టాను. మా చుట్టుపక్కల వాళ్ళకి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, మా వారి ఫ్రెండ్స్కి, మరిది గారి ఫ్రెండ్స్కి, కనిపించిన వాళ్ళకి, కనపడిన వాళ్ళకి, అలా అనమాట అండి. అసలు గుడికి కూడా తీసుకువెళ్ళానండి, గుళ్ళో పంచి పెడదాము అని. వెళ్ళినప్పుడు బయట యాచకులకి పెట్టాను అనమాట. ఒక 25 మంది వరకు బయట అందరూ కూర్చుని ఉంటారు యాచకులు, వాళ్ళందరికీ పెట్టాను. అదే సంతోషంగా అనిపించిందండి. వాళ్ళకి ఎవరు పెడతారు ఇటువంటి ఆవు జున్ను ఇలాంటివి అని చెప్పి అనిపించి పెట్టాను. భలే సంతోషంగా అనిపించింది. మీరు చెప్తే నమ్మరండి, 2 రోజుల్లో లీటరు జున్ను పాలు పంపించారండి. చౌదరి గారి దగ్గర మేము పాలు తీసుకుంటాం అన్నమాట అండి. చౌదరి గారు ఫోన్ చేసి, అమ్మ ఆవు ఈనింది, ఇప్పుడే ఈనింది, వెంటనే పంపిస్తున్నాను పాలు అని చెప్పి ఆవు పాలు లీటర్ పాలు పంపించారండి. పంపిస్తారు ఎప్పుడు, జున్ను పాలు ఎప్పుడు పంపిస్తారు. ఆవు పాలు పంపించడం, అందులో లీటర్ పాలు పంపించడం మాత్రం నాకు భలే సంతోషాన్ని ఇచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, మనం మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి ఇచ్చాము అని అంటే భగవంతుడు దానికి ఇప్పటి ముప్పడిగా ఇస్తాడండి. ఈసారి ఈ జున్ను 1/2 లీటరే చేస్తున్నానండి. ఎందుకంటే 1/2 లీటర్కే ఈ గిన్నె నాకు సరిపోతుంది అనమాట. అందుకని ఈ జున్నుని చేసి ఇప్పుడు ఊరు దాటి పంచి పెడతానండి. కాకినాడ, వైజాగ్ అవి ప్రయాణం అవుతున్నాం అనమాట. ఈ జున్ను ఊరు తీసుకువెళ్తానండి, ఇక్కడ అందరికీ పంచి పెట్టడానికి. నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఏది ఇస్తే అది భగవంతుడు మనకి ఇస్తాడండి. ఇది నేను తెలుసుకున్న విషయం అండి. మనం ఏది ఇస్తే అది, మంచిస్తే మంచి, చెడిస్తే చెడు, మనకి భగవంతుడు తూచా తప్పకుండా తూకం వేసినట్లు డబల్ ఇచ్చేస్తూ ఉంటాడు అని అనుకుంటానండి.
ఇప్పుడు చూడండి, మొన్న కాసిన జున్నుని ఇంత 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 అందరికీ పంచిపెట్టాను. ఇంకా లాస్ట్‌కి అంత ఉంటే మంగ కనిపిస్తే పిలిచి కూడా ఇచ్చాను. ఆ రోజు వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు పక్కన అని చెప్పండి. భగవంతుడు మనకలా ఉదాహరణలు చూపిస్తూనే ఉంటాడండి. నువ్వు పెట్టు, ఎంతమందికి పెడితే అంత డబల్ నేనిస్తూ ఉంటాను. అలానే నువ్వు తిట్టు అందరిని, దానికి 100 రెట్లు నీకు కూడా ఇస్తాను అని మనకి లైఫ్‌లో చూపిస్తూనే ఉంటాడండి. కాబట్టి మనం ఎవ్వరిని తిట్టటం గానీ, ఎవ్వరిని బాధ పెట్టడం గానీ చేయకూడదండి. ఇది నేను తెలుసుకున్న ఒక విషయం. అది ప్రతిసారి మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉంటాను. మీకేంటంటే మీకందరూ పంపిస్తూ ఉంటారు. మీరు అలానే చెప్తారు. మాకు పంపించేవాళ్ళు ఉంటే మేము కూడా పంచిపెడతాం అని ఎవరన్నా అనుకోవచ్చు. మనకి ఆ భావం ఉంటే కదా! మనకి దొరికింది అంటే ఇప్పుడంటే అయ్యో అందరూ పంపిస్తున్నారు. ఇప్పుడని కాదండి. ఎప్పుడూ కూడాని నాకు ఏదొచ్చినా సరే అది అందరికీ షేర్ చేయటంలో నేను ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటాను. దానికి ఇప్పుడు ముప్పటికే భగవంతుడు పంపిస్తున్నాడా లేదా అండి? అదనమాట నేను చెప్పేది. అంటే అయిపోయింది. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఉదయమే జున్ను తయారు చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలు అవి టీవీలో అలా వస్తూనే ఉన్నాయండి. వాటితో పాటుగా నేను పాడుకుంటూ తయారు చేసుకున్నాను. ఇప్పుడు అంతా పూర్తి అయ్యేసరికి స్వామివారి కళ్యాణం వస్తూ ఉన్నదనమాట అండి. ఏమంటే ఏదన్నా ఆహార పదార్థాన్ని కానీ ఏదైనా సరే మనం చేసే పనిలో వెనక మంత్రాలు కానీ వేదాలు కానీ ఏమన్నా వస్తూ ఉన్నాయనుకోండి, దానికి మరింత పవిత్రత చేకూరినట్లు అనిపిస్తుందండి. అందుకనే వంట చేసేటప్పుడు ఏదన్నా మనం తయారు చేసేటప్పుడు కూడా టీవీలో ఏదన్నా ఆన్ చేసుకుంటే అలా మన చెవున పడుతూనే ఉంటాయి కదండీ! దానికి మరింత రుచి కూడా చేకూరుద్ది. అలానే దానికి మరింత పవిత్రత చేకూరుద్ది అని నేను భావిస్తానండి. ఇదిగోండి జున్నంతా తీసుకొచ్చి కృష్ణయ్య పాదాల చెంత పెట్టాననమాట. ముందు కృష్ణయ్యకేనండి. తర్వాతే మనందరికీను. ఇక ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసేస్తే మా ప్రయాణం ఉన్నదండి. ఈసారి ఆవు జున్ను కాకినాడ, వైజాగ్, నరసన్నపేట ఇలా ఈ ప్రాంతాలన్నీ వెళ్తదనమాట అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.